హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అమావాస్య కావున ఇంట్లోనే పూజ, ఇంకా తెల్లవారుజామున లేసి ఇంట్లోనే పూజ చేసేసుకొని అలాగే భైరవస్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ప్రతి నెల భైరవస్వామి టెంపుల్కి అయితే మాత్రం కంపల్సరిగా వెళ్తాము. మొత్తం ఇంట్లో అందరం కూడా వెళ్తాము. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఎవరం కూడా వెళ్ళలేకపోతే కనుక నేనైతే కంపల్సరీ వెళ్తాను. నేను కూడా ఒక్కొక్కసారి స్కిప్ అయితే కనుక ఎప్పుడు అంటే శనివారం కానీ, సోమవారం కానీ, ఆదివారం కానీ ఈ ఈ రోజుల్లో కూడా మనం వెళ్ళొచ్చు. అలాగే ప్రత్యేకంగా తండ్రికి చెప్పాలంటే గనక మనకి సింహాచలం వెళ్ళి ఈ టెంపుల్‌కి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ప్రత్యేకంగా అమావాస్య రోజున అంటే వెళ్ళడం కుదరలేని వాళ్ళైతే మాత్రం సోమ, శని, ఆదివారాల్లో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అప్పుడైతే కొంచెం ఖాళీగా కూడా ఉంటది. మనకి వీడియోస్ చేసుకోవడానికి గానీ, అలాగే మనకి ఎప్పుడైనా సరే ఫ్రీగా మనం దర్శించుకొని దండం పెట్టుకోవడానికి కానీ అన్ని విధాలుగా కూడా మనకి చాలా బాగుంటుంది. ఇంకోటేంటంటే మనకి భైరవస్వామి టెంపుల్‌కి నేను వెళ్ళానని చెప్పాను కదా! ఇంకా వీడియో అనేది నేను చిన్నదే తీయగలిగాను. మీకు ముందు చెప్పినట్టు శని, ఆదివారాలు, సోమవారం ఇవేవైనా రోజులు చూసుకొని నేను వెళ్ళి మీకు ఫ్రీగా అంటే నీట్‌గా అంటే గేట్ దగ్గర నుంచి తండ్రి గుడి వరకు కూడా, భైరవస్వామి గుడి వరకు కూడా మీకు వీడియో చేయడానికి తీయడానికి ట్రై చేస్తాను. ఇంతకు ముందు కూడా పెట్టాను. కానీ అది అంత క్లారిటీ లేదు. ఈసారి ఏమైనా వీలైతే గనక ఫుల్ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాను. అలాగే ఇక్కడొచ్చేసి ఉదయాన్నే ఇంకా స్నానం అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంకా గుమ్మడికాయ అంతా కూడా క్లీన్ చేసేసి ఇలాగ పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను. పసుపు రాసేటప్పుడే మనం పసుపులో కొంచెం పచ్చకర్పూరం, జవారీ పౌడర్ వేసుకొని పసుపు రాసుకుంటే కనుక గుమ్మానికి కానీ, గుమ్మడికాయలకే కానీ, అలాగే దేవుడి పటాలకే కానీ దేనికైనా సరే మనం పసుపు రాసేటప్పుడు అందులో కొంచెం జవారీ పౌడర్, పచ్చకర్పూరం కంపల్సరీగా వేసుకోవచ్చు. లేదనుకుంటే రోజ్ వాటర్ కానీ, లేదనుకుంటే మనకి పూజ సామాన్లో అమ్ముతారు చిన్న సెంట్ బాటిల్ అనేది ఉంటుంది. అదొక 2-3 డ్రాప్స్ కానీ వేసుకుంటే కనుక మనం పూజ చేసేటప్పుడు కానీ, మనం ఇలా పసుపు రాసుకునే ప్రదేశాల్లో మనకి మంచి సువాసన అనేది వస్తుంది. అలాగే మనం ధూపం కూడా వేస్తాం కాబట్టి చాలా మంచి సువాసన వస్తుంది. అలాగే ఇక్కడ మనకి కొంతమంది ఏంటంటే గుమ్మడికాయలకి నల్ల బొట్లు పెడతారు. అది బొగ్గు బొట్లు కానీ, లేదంటే కాటుక బొట్లు కానీ పెడుతూ ఉంటారు. అలా అయినా పెట్టచ్చు దిష్టి కోసం. లేదు అనుకుంటే గనక మనం ఇలాగ స్వస్తిక్ నామాలు చుట్టూ అంటే మనకి గుమ్మడికాయకి చుట్టూ 4 వైపులా కూడా పెట్టచ్చు. లేదు అనుకుంటే ముందు వైపు, వెనక వైపు కనిపించేలాగా పెట్టేసి 2 స్వస్తిక్ నామాలు పెట్టేసి మిగతా ప్లేసుల్లోని కుంకుమ బొట్లు అనేది మనము సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనం ఉట్టి కట్టుకొని, ఉట్టి కూడాను కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి అమావాస్యకి కానీ ఎప్పుడైనా సరే ఏదైనా గుమ్మడికాయ చెడిపోయినా సరే గుమ్మడికాయ ఒక్కటే తీసి గుమ్మానికి వేలాడుతున్న ఉట్టిని అలా ఉంచేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఉట్టి అంటే ఇప్పుడు మనకి ఇందులో ఉన్న చెడు దృష్టి కానీ, లేకపోతే అంటే మనకి నరదృష్టి కానీ ఏదైనా ఉంటే కనుక ఇది లాక్ ఉంటుంది కాబట్టి ఇది మనం దిష్టి కోసం కడుతున్నాం కాబట్టి దీనికి అంటి పెట్టుకునే ఉంటుంది కదా ఉట్టి అనేది. అప్పుడు ఉట్టి కూడా మనం ఫ్రెష్గా తీసుకోవాలన్నమాట. ఉట్టి అనేది పాతది అలా ఉంచేసి కొత్త గుమ్మడికాయ తీసుకెళ్ళి పెట్టకూడదు. గుమ్మడికాయతో పాటే ఉట్టి అనేది పాత ఉట్టి మనం తీసి పడేయాలి. అప్పుడే మనకి దానికి ఉన్న దిష్టి అనేది పోతుంది. నెగిటివ్ ఏమాత్రం ఉన్నా సరే మనకి పోతుంది. అంతేగాని ఉట్టి వేరేగా, గుమ్మడికాయ వేరేగా మనం పెట్టకూడదు. పాత ఉట్టి అయినా సరే మనం తీసి పడేయాలి. ప్రతిసారి మనం గుమ్మడికాయ కట్టిన ప్రతిసారి కూడాను కొత్త ఉట్టి పెట్టి మనం గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది. అలాగే మీకు ముందు వీడియోలో చూపించినట్టు కొబ్బరికాయ ముడుపు కట్టాను కదా, అది అలాగే నిమ్మకాయ దండలు ఇవన్నీ కూడాను గుమ్మానికి కట్టేసి ధూపం అయితే వేసేసాను. ఇంకా తులసమ్మ కోట కూడా బొట్లో పెట్టేసి ఇంకా ద్వీపం అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా అఖండ దీపం గురించి ఏంటంటే నాకు తెలిసినంత వరకు అఖండ దీపం ఉప్పు దీపం అంటారు. అలాగే ధాన్యంతో పెట్టచ్చు, బియ్యంతో పెట్టచ్చు, మన ఇష్టం. కానీ ఈ అఖండ దీపం అనేది
ఒక 9 అంటే కొంతమంది కొన్ని రోజులు పాటిస్తారు. 5 రోజులు కొంతమంది పెడతారు, 7 రోజులు పెడతారు, 9 రోజులు పెడతారు. ఇలా దసరా వరకు కూడా కొండెక్కకుండా జ్యోతిని మనకి ద్వీపం అనేది కొండెక్కకుండా చూసుకోవాలి. అలా కుదరలేని వాళ్ళు అంటే బయటకి జాబులు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇంట్లో పని చేసుకున్న వాళ్ళ ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా సరే వాళ్ళకి కుదరచ్చు, కుదరకపోవచ్చు. అంటు, ముట్టు లాంటివి ఏమైనా ఉంటాయి కాబట్టి మైళ్ళంటూ కూడా తగలకుండా చూసుకోవాలి కాబట్టి అది మనం ఏంటంటే మనం ఎన్ని రోజులు ఉంచుతామో అలాగే ఎన్ని రోజులు కొండెక్కకుండా మనం చేసుకోవచ్చని మనం ముందుగా చూసుకొని దాన్ని బట్టి మట్టి పాత్ర అనేది మనం పెట్టుకోవాలి. ఆ విధంగా ఏంటంటే ఈ విధంగా మనం మట్టి పాత్ర అనేది రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత అది మనం మీడియం సైజ్ కానీ లేదనుకుంటే కొంచెం బిగ్ సైజ్ కానీ మనం ఎన్ని రోజులైతే మనం పెట్టాలనుకుంటున్నామో అన్ని రోజులు చూసుకొని మనం పెట్టుకోవాలి. తరువాత అంటే మట్టి ప్రమిదనే కాదు మనకి మన దగ్గర ఏదైతే ద్వీప ప్రమిద ఇలా లోతుగా ఉన్నది ఏదైనా ఇత్తడిది కానీ రాగి కానీ ఇలా పెట్టచ్చు. అవి లేని యెడల కిందన ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి ధాన్యం పెడతామా అంటే ధాన్యం వేసి వెలిగిస్తామా లేదనుకుంటే ఉప్పు వేసి వెలిగిస్తామా బియ్యం వేసి వెలిగిస్తామా అనేది మనం చూసి అఖండ దీపం అనేది పెట్టుకోవాలి. అలాగే ఇందులో అఖండ దీపంకి మనం ఆయిల్ కానీ అంటే నువ్వుల నూనె కానీ లేదనుకుంటే ఆవు నెయ్యి కానీ వేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి నూనెతో కూడా మనం వెలిగించుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆవు నెయ్యి కొంచెం సగానికి వేసి మిగతాదంతా కూడాను నువ్వుల నూనె వేసాను. అలా కూడా మనం వేసుకోవచ్చు. ఒత్తులు కూడా అఖండ దీపంకి పెద్ద ఒత్తు వేయాలి. పెద్ద ఒత్తుతో పాటు ఇంకొక 2, 3 ఒత్తులు నలిపి పెద్ద ఒత్తుతో పాటు వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు అందులోనే అన్ని ఒత్తులు కలిసి ఉంటాయి కాబట్టి ఆ అఖండ దీపంకి మనకి ఒత్తు అనేది కొంచెం ఆ ఒత్తుతోనే మనం సరిపెట్టేయచ్చు. ఆ ఒత్తుతోనే మనం జ్యోతి అనేది వెలిగించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 5, 7, 9 ఇలా మనం చేయాలనుకుంటే చేయొచ్చు. లేదు అనుకుంటే ఒక్క రోజైనా అంటే మనం ఏ రోజైతే వెలిగిస్తున్నామో కంపల్సరిగా 24 గంటల వరకు ద్వీపం అనేది కొండెక్కకుండా చూసుకోవాలి. ఒకవేళ మనకి తెలియకుండా మన ప్రమేయం లేకుండా ఏదైనా కొంచెం ఆటంకం జరిగి ఏదైనా జ్యోతి కొండెక్కిపోయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం కొత్త జ్యోతి వెలిగించుకొని మళ్ళీ 24 గంటలు అయ్యే వరకు చూసుకుంటే కనుక మనకు సరిపోతుంది. ఆ 24 గంటలు దాటిన తర్వాత ఆ జ్యోతి అనేది ఎన్ని రోజులు వెలిగితే అన్ని రోజులు వెలుగుతుంది. అలా కూడా మనం అఖండ దీపం వెలిగించుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఇలా చేయాలి ఇన్ని రోజులు పెట్టాలని అంటే నియమం అయితే మనం ముందుగా చేసుకోవాలి. ముందుగా చేసుకొని మాకు ఇన్ని రోజులే అవుతుంది అని మనం చూసుకొని తర్వాత మనం దానికి తగ్గట్టు పూజ చేసుకుంటే కనుక సరిపోతుంది. బియ్యం అయితే కనుక జ్యోతి కొండెక్కిపోయిన తర్వాత పరమన్నంలా చేసుకోవచ్చు. లేదంటే ఆవుకైనా తినిపించవచ్చు. అదే ప్లేస్లో మనం ధాన్యం వేసామంటే కనుక సేమ్ అవి కూడా అంతే. అంటే ధాన్యం అయితే మనం ప్రసాదం వండలేం కాబట్టి కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించవచ్చు. అదే ప్లేస్లో ఉప్పు ఉంటే కనుక ఒక బకెట్లో ఉప్పు అనేది నీటిలో ఉప్పు అనేది కరిగించేసుకొని మొక్కలకు కానీ ఎక్కడైనా ఎవరో తొక్కని ప్రదేశాల్లో వేసేసుకొని మనం వాడుకుంటే కనుక మనం వెలిగించుకుంటే కనుక మంచిది. ఇలా అఖండ దీపం అనేది సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఇది మనకి ఏ చికాకు లేకుండా అలాగే ఎక్కువ టైం తీసుకోకుండా మనకి ఎక్కువ శ్రమ లేకుండా మనం చేసుకోవచ్చు. సింపుల్గా ప్రసాదం వచ్చేసి పటిక పంచదార మీకు ముందు చూపిస్తున్నాను కదా, ద్వీపం ముందు వెలుగుతుంది. ఈ పటిక పంచదార కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు. లేదంటే పళ్ళు ఉంటే పళ్ళు, లేదనుకుంటే బెల్లము, పరమన్నం ఇలా ఏది ఉంటుంది మనకి స్థామత ప్రకారం మనం ప్రసాదాలు అనేవి సమర్పించుకోవచ్చు. ఈ విధంగా అయితే మాత్రం ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయితే మాత్రం నిత్య దీపారాధన చేసిన వాళ్ళు అయితే మాత్రం అంటే మాకు అంటూ ముట్టు ఉన్నది కుదరదు, లేదనుకుంటే మేము జాబ్స్కి వెళ్ళే వాళ్ళమే మాకు కుదరదు కానీ పెట్టాలనుకుంటున్నాము, నియమం చేయాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళైతే మాత్రం సింపుల్గా ఈ టిప్ అనేది పాటించండి. మనకి అఖండ దీపం వెలిగించినట్టు ఉంటుంది. అలాగే 24 గంటలు మనం అది కొండకుండా కాపాడుకుంటే కనుక మనకు అమ్మవారికి అంటే 24 గంటలు కూడా మనం అఖండ దీపం వెలిగించిన తృప్తి కూడా మనకి కలుగుతుంది. కాబట్టి దీనికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. సింపుల్గా అయితే ఇలా పెట్టేయచ్చు. అంటే మరి నేను ప్రమిద చూపించినట్టు అంత సైజ్ అయితే 24 గంటలు లేదా 24 గంటల వరకు అయితే మాత్రం మనకు అఖండ జ్యోతి అనేది వెలుగుతూ ఉంటుంది. ఈ 24 గంటలు అయిపోయిన తర్వాత మిగతా రోజులు అనేవి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు మనం జ్యోతిని వెలిగించుకోవచ్చు. అంటే మామూలుగా మనం పెట్టుకున్న నియమం ప్రకారం 24 గంటలు అనేది ఆ
రోజుకి అయిపోయేలా చూసుకోవాలి. ఒకవేళ ఆ 24 గంటల్లో మనకి ఆ జ్యోతి అనేది కొండెక్కిపోతే కనుక, పొరపాటున కొండెక్కిపోతే కనుక మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దేవుడికి అంటే అమ్మవారికి దండం పెట్టుకొని తర్వాత మనం జ్యోతినైతే వెలిగించుకుని మళ్ళీ ఇంకొక 24 గంటల వరకు మనం అది కొండ అంటే జ్యోతి కొండెక్కకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటే కనుక మనకి సింపుల్గా అయిపోద్ది, ఎక్కువ హడావుడి లేకుండా. అలాగే మనం ప్రసాదాలు నైవేద్యాలు ఏమేమి పెట్టాలా అనేసి కూడా మనం శ్రమ పడిపోవక్కర్లేదు. సింపుల్గా ఇలాగ పట్టిక పంచదార లేదంటే పళ్ళు ఉంటే పళ్ళు, లేదు అనుకుంటే కొంచెం పరమాన్నం వండగలము అంటే కొంచెం పెట్టగలము, అది చేయగలము అనుకుంటే అది కూడా మనం నైవేద్యంగా సమర్పించేసుకోవచ్చు. అలా సమర్పించుకున్నప్పుడు మనకి ఈరోజు అమావాస్య కూడా పడింది కాబట్టి పెద్దలందరికీ కూడా ఒకసారి దండం పెట్టేసుకొని మనం ఈ అమావాస్య పూజ అనేది అలాగే అఖండ దీపంతో ముగించుకుంటే సరిపోతుంది. మనకి రేపటి వరకు కూడా జ్యోతి అనేది మనకు అలాగే వెలుగుతూ ఉండేలాగా చూసుకుంటే కనుక మనకి సింపుల్గా మనకి అఖండ దీపం అనేది వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇక్కడ భైరవ స్వామి టెంపుల్‌కి వెళ్ళామని చెప్పాను కదా! అంతా కూడా దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. పైగా ఏదికది ప్రతి నెల కూడా మారుస్తూ ఉన్నారు. అంటే జనాలు ఎక్కువ భక్తులు ఎక్కువ వస్తున్న కొలది కొంచెం అక్కడంతా కూడా అంటే ద్వీపాలు వెలిగిస్తారు. పసుపు, కుంకుమలు అన్నిటితోనూ పూజలు చేయడం వల్ల అంటే లోపల భైరవ స్వామిని దర్శించుకొని వచ్చిన వాళ్ళు గానీ, లేదంటే భైరవ స్వామిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళే ముందు గానీ బయట పూజలనేవి చేస్తా ఉంటారు. అంటే ఏవైనా దోషాలు ఉంటే గనక నువ్వుల నూనెతో అలాగే నెయ్యి దీపాలు, ఏవైనా ముడుపులుంటే ముడుపులు, పసుపు కుంకాలతో మనకు అక్కడ దీపాలు పెట్టడాలు, అలాగే గుమ్మడికాయ దీపాలు, ఇలా కళ్ళుప్పు వేసి దీపం పెట్టడం, ఇలాగ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దోషాలు ఉంటే గనక ఇక్కడ దీపాలనేది పెడతా ఉంటారు. అయితే ఇలా పెట్టేటప్పుడు ఏంటవుతుందంటే అక్కడ మీకు చూపిస్తున్నట్టు అదంతా కూడా ఒక చెత్తలాగా ఏర్పడుతుంది కాబట్టి దేనికది అంతా కూడా డివైడ్ చేసి ప్రతి సెక్యూరిటీని కూడా కొంచెం ఎక్కువగా పెట్టి మనకి అంతా కూడా నీట్‌గా చేస్తున్నారు. పైగా ఇప్పుడు వచ్చే భక్తులు కూడా కొంచెం ఎక్కువగా పెరిగారు.